సభ్యులు ఏర్పాటు చేసుకుని ఉండగా తోడుగా ఉండి నడిపించండి, వాతావరణాన్ని అనుకూలపరచండి, కార్యక్రమాల్లో మీరే ఉండి నడిపించి మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. స్తోత్రం నాయనా. హల్లెలూయా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే సేవింతుము, మా మనసార నిన్నే సేవింతుము. పరలోక దూతాలి స్తోత్రాలతోని మా స్తోత్ర గానాలు గైకొనుమా. పరలోక దూతాలి స్తోత్రాలతోని మా స్తోత్ర గానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే సేవింతుము, మా మనసార నిన్నే సేవింతుము. స్తోత్రం.
కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి
జీవితాంతము. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు హల్లెలూయా. పశ్చాత్తాపం మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. స్తోత్రం చప్పట్లు కొడదాం. ఎవరిని నమ్మాలేదయ్యా, నీకు నాకు వదిలుండలేనట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. ఇచ్చేవాడా నా ఆనందం, కోరేవాడా నా ఆశలు. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా మేలు చేయ తాయి నన్ను పశ్చాత్తాపం ఆరాధించే వేళయందు మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా ప్రతి ఒక్కరు ఆరాధించాలి. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. పాటిద్దాం. మరి సమయములో మరొకసారి మరి ప్రియ సహోదరులు దిలీప్ కుమార్ గారు, అలాగే ప్రియ బిడ్డ అశ్విని, ఈ బిడ్డలను మరి ప్రేమించి దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ప్రేమతో ఆహ్వానించబడిన మిమ్మల్ని అందరినీ, మరి మన సంఘములో ఉన్న పెద్దలు, అలాగే పురుషులు, స్త్రీలు, యవనస్తులు, అలాగే బాలయోగంత్యం దగ్గర ఉన్నటువంటి పెద్దలు, సంఘము, అలాగే మన సంఘాలు ఏటుగట్టు, పాలగూడెం, అలాగే మన సంఘాలన్నీ శౌరీపురం, బాసెట్వర్పేట, పాండురంగాపురం, మన సంఘాలన్నిటినీ కూడా మరి వారు ఆహ్వానించడం జరిగింది. దేవుని సేవకులను ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మరొకసారి మరి వచ్చినటువంటి మీ అందరికీ, సంఘమై ఉన్న మీ అందరికీ, సంఘములో ఉన్న పెద్దలకు, అలాగే చిన్న బిడ్డలకు, వృద్ధాప్యంలో ఉన్న వారికి అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కుటుంబ పక్షాన ఆహ్వానాన్ని తెలియచేస్తూ, అమ్మ ఇది దేవుని మందిరం, నానా దేవుని మందిరం, మౌనంగా ఉండాలి, అలర చేయొద్దు. అమ్మగారు వస్తే ముందుకు తీసుకురమ్మని చెప్పండి. అమ్మ వస్తే. కాబట్టి ఈ సమయంలో
ప్రియ సహోదరులు దిలీప్ కుమార్ గారు, మరి వారు సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని స్తుతిస్తారని వారు తెలియచేశారు గనుక చప్పట్లు కొడదాం గట్టిగా దిలీప్ కుమార్ గారిని. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును, నీలో ఉత్సహించుచు సయ్యకు మాత్రమే కలుగును గాక. గట్టిగా చెప్పండి. రైట్, సాక్ష్యాన్ని విందాం, ప్రభునామాన్ని మహిమ. మొట్టమొదటిగా దేవాతి దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మన ఆత్మీయ దైవజనులకి, అలాగే మన ఆత్మీయ తల్లి గారికి, సంఘమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. గడిచిన కాలము నుండి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, మేమేమీ చేయలేని పరిస్థితులలో దేవుడు తోడుగా ఉండి నడిపించిన అనేక సందర్భాలలో మా ముందున్నాయి. మేము ఈ పని చేయలేము, లేకపోతే ఈ పరిస్థితి మాకు అనుకూలంగా లేదు, లేకపోతే మేమేమీ చేయలేము, మా జీవితం ఇంకా ఎలా ఉండాలో కూడా తెలియని పరిస్థితులు నేను చూశాను. కానీ దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఎప్పుడైతే బాగా భయంకరమైన స్థితిలో ఉన్నాం అనుకున్నామో, అద్భుతమైన మేలులతో దేవుడు తృప్తిపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా జీవితాలలో చేసిన కార్యాలు ఎంతో గొప్పవండి. అవి చెప్పడానికి ఎంత మాత్రము కూడా నేను పాత్రుడను కాను. దేవుడు ఎంతగానో మమ్మల్ని ప్రేమించాడు. దేవుని ప్రేమను పొందడానికి కానీ, మీ అందరి ప్రేమను పొందడానికి కానీ నేనైతే అర్హుని కాదు. నా ఆత్మీయ తండ్రిగా సునీల్ అన్న సొంత తండ్రి కంటే ఎక్కువగా నన్ను ప్రేమించారు, ప్రేమిస్తున్నారు కూడా. అన్నయ్య వదిన మాకు ఇచ్చే ప్రోత్సాహం చాలా గొప్పది. అది విలువ కట్టలేనిదండి. మనుషులుగా ఈ లోకంలో దేనితో కూడా ఆ ప్రేమను విలువ కట్టలేను. అన్నయ్య మమ్మల్ని అంతగా ప్రేమించారు. ఆత్మీయ తల్లి గారు కూడా అనేక సందర్భాలలో అనేకమైన మాటలు మాకు తెలియజేశారు. మా కొరకు అనేక మార్లు ప్రార్థన చేశారు. ఆత్మీయ జీవితంలో ఎలా స్థిరపడాలో, ఆత్మీయంగా ఎలా బ్రతకాలో, దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలో దేవుడు ఆత్మీయ తల్లి గారు మాకు తెలియజేశారు అనేక సందర్భాలలో. ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజు ఈ రకంగా ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తున్నామంటే కేవలం దేవుని కృప అండి. అశ్విని గురించి మీకు అందరికీ తెలుసు. ఏ హాస్పిటల్కి తీసుకువెళ్ళినా ఆపరేషన్ చేసేటప్పుడే చనిపోతుందని చెప్పారు. ఒకవేళ ఆపరేషన్ చేయకుండా అలాగే ఉంచితే 1 నెల రోజులు బ్రతుకుతుందని చెప్పారు. అది మీకు అందరికీ తెలుసు. కానీ దేవుని మహాకృపను బట్టి అశ్వినిని దేవుడు సజీవంగా ఉంచాడు. ఆపరేషన్ జరిగి ఇప్పటికీ 2 సంవత్సరాలు అయినప్పటికీ ఎలాంటి చిన్న ఇబ్బంది లేకుండా దేవుడు ఎంతగానో కాపాడాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు వివాహ సమయంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అలాగే మాకు వివాహం జరిగినప్పుడు డాక్టర్ గారు చెప్పింది మాట ఏంటనంటే, మీకు బిడ్డలకు కలగడం అనేది అసాధ్యం అండి, మీకు బిడ్డలు లేకుండా ఉండడానికి సిద్ధపడండి. బిడ్డలు కలగవచ్చు, కలగకపోవచ్చు, కానీ 100కి 90% మీకు బిడ్డలు పుట్టరని డాక్టర్లు చెప్పారు. అయినప్పటికీ దేవుడు ఉచితమైన కృపతో మాకు దేవుడు మగబిడ్డనిచ్చాడు. బిడ్డ పుట్టే సమయంలో కూడా అనేకమైన ఇబ్బందుల్లో మేము వెళ్ళాము, అనేకమైన బాధల గుండా వెళ్ళాం. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని ధైర్యపరిచాడు. దేవుని వాక్యం మమ్మల్ని ధైర్యపరిచి ఆయన సన్నిధి మాకు తోడుగా ఉండి నడిపించిందండి. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. దేవుడు ఎంత మాత్రం మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఎప్పుడైతే పడిపోయాం అనుకున్నామో అన్నది ఆపేయండి అన్న, కాసేపు అది ఆపేయండి. ఎప్పుడైతే మేము పడిపోయాం అనుకున్నామో దేవుడు మమ్మల్ని చేయి పట్టుకొని పైకి లేవనెత్తాడండి. మా జీవితం ఇక్కడితో అయిపోయింది అనుకున్న పరిస్థితుల నుండి దేవుడు నిలబెట్టాడు. ఈరోజు సజీవులుగా మీ మధ్య ఉంచి ఆశీర్వాదకరంగా మీ మధ్యన ఉంచినందుకు దేవునికి, అలాగే దేవుని సేవకులకు, ఆత్మీయ తల్లి గారికి, మా కొరకు ప్రతిరోజు ప్రార్థించే సంఘమైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు ఎంతగానో తోడ్పడ్డారు, సహాయం చేశారు, మా వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపించారు. మా అత్తగారు, మామగారు, అలాగే మా అమ్మ, మా నాన్నమ్మ, అలాగే మా నాన్నగారు, మా బాబాయిలు, మా పిన్నులు, మా బంధువులందరూ, మా అమ్మ తరపు వాళ్ళు, మా నాన్న, ప్రతి ఒక్కరు కూడా ఎంత మాత్రము కూడా నాకు తల్లిలోని లోటును ప్రతి అందరి ద్వారా నేను తీర్చుకుంటున్నాను. అలాగే సంఘమైన మీ అందరూ కూడా నన్ను ఒక బయటవాడిగా చూడలేదు. ప్రతి ఒక్కరు సొంత బిడ్డల వల్లే మమ్మల్ని ఆదరించారు. సొంత బిడ్డల వల్ల మమ్మల్ని స్వీకరించి మా కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. చాలా సంతోషం. మరి ఈ సమయంలో చెప్పబడిన సాక్ష్యం ఆశీర్వాదకరంగా ఉండినట్లు మరి వీరితో పాటు ట్రైనింగ్ మేట్ సురేష్ గారు సేవకులు వారు చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత కొన్ని మాటలు, దేవుని మాటలు విందాం. అలాగే దేవుని సేవకులు కొంతమంది ఉన్నారు, వారు కూడా వారి యొక్క శుభాలు లేక ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత ఆత్మీయ తల్లి గారు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా దేవానికి స్తోత్రములు నాయన. ఇదిగోండి ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ప్రభువానికి స్తోత్రాలు. దిలీప్ను నాయన అశ్విని ప్రేమించి చక్కటి కుమారుని మీరు అనుగ్రహించిన విధానమును బట్టి నీకు వందనాలు నాయన. నిజమే నాయన, అదిగో ప్రభా నీకు స్తోత్రాలు. దిలీప్ జీవితంలో ఎన్నో అయా నీకు స్తోత్రాలు, బాధాకరమైన సంగతులు జరిగినప్పటికీ కూడా ఇది ఒక అద్భుతకరమైనటువంటి నాయన అదిగో ప్రభా కార్యముగా ప్రతి ఒక్కరికి కూడా చూపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు నాయన. ఇదిగోడు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇది మొదలుకొని నాయన అదిగో ప్రభా జీవిత కాలము కూడా మీరే తోడుగా నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన. ఇంతవరకు మీరు తోడుగా నడిపించారు అయ్యా. ముందు జరుగుతున్నటువంటి వాక్య భాగంలోను, ఆ ముందు జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మీరే తోడుగా నడిపించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి దైవ సేవకులు సురేష్ గారికి, దిలీప్ గారి కుటుంబ పక్షాన ప్రత్యేకమైన వందనాలు. అలాగే చెప్పండి, ఏమవుదు మందే సమయం. ఒక మాట మర్చిపోయానండి. ఏం పర్లా, రెండోసారి చెప్పండి. నాకు 2 కుమారులు ఉన్నారు. ఒకటి మా తమ్ముడు నా కొడుకుతో సమానం. నా కొడుకుని ఎంతగానో ప్రేమిస్తున్నాను, నా తమ్ముడిని అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు. ఈరోజు మా తమ్ముడికి వివాహం నిశ్చయించబడింది. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు మా జీవితాల్లో. తల్లి లేకపోయినా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. నన్ను, నా తమ్ముడు, అలాగే మా నాన్నగారు, మా కుటుంబం అంతటిని కూడా దేవుడు ఎంతగానో ఆదరించి ప్రతి ఒక్కరూ, మా మామయ్య గారు, అలాగే మా అత్తమ్మ వాళ్ళు, అలాగే మా అమ్మ తరపున మా మామయ్యలు అందరూ కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు. మా ఇద్దరిని కూడా ఎంతగానో ప్రేమించి ఈరోజు మీ మధ్యలో ఉంచారు. మా తమ్ముడి వివాహం కూడా నిశ్చయించబడిందండి. త్వరలోనే అది కూడా మీకు చెప్తాను. తొందరలోనే వివాహం కూడా జరగనుంది. ఆ వివాహం కొరకు కూడా ప్రార్థించమని మీ అందరికీ ప్రభు పక్షాన మనవి చేస్తున్నానండి. ఆమేన్. చప్పలు కొడదాం. కూర్చోండి పెళ్లిపీటల మీద. రైట్, చాలా సంతోషం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. చాలా సంతోషం. మరి దిలీప్ కుమార్ గారు, అలాగే అశ్విని గారు ఈరోజు మరి 2 రకాలైన భోజనాలు ఏర్పాటు చేశారు విచిత్రంగా. ఏంటనంటే, ఒకటి పప్పు అన్నం, 2 బిర్యానీ అన్నం. పప్పు అన్నాలేమో వాళ్ళ తమ్ముడి గురించి ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమానికి మరి ఆ సాంప్రదాయబద్ధంగా పప్పు అన్నాలు అంటారు కాబట్టి మరి చింతల ఏ ఊరు అది చల్లపల్లె అనేటువంటి గ్రామములో
మరి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి బిడ్డ మాధవి అనేటువంటి ఆ బిడ్డతో మరి త్వరలోనే వివాహ కార్యక్రమం జరగడానికి దేవుడు కృప చూపించారు గనక దానికి సందర్భంగా ఈ దినాన వారందరూ రావటం జరిగింది. సహజంగా ఈరోజు జరగదేమో అని మేము కొంచెం ఆందోళన పడ్డాం. ఎందుకంటే మరి ముందు తమ్ముడు పెళ్ళి ఉంది, మరి ఆ తర్వాత కార్యక్రమాలు ఉన్నాయి అని మరి అశ్విని అలాగే దిలీప్ వీరిరువురు ఇంటికి వచ్చి చెప్పారు, ఏం పర్లేదమ్మా, దేవుడు నడిపిస్తాడు, కార్యం చేస్తాడు అని. అయితే దేవుని కృప ఏంటంటే ఈ దినాన వాతావరణాన్ని దేవుడు అనుకూలపరిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఉదయం విజయవాడ వెళ్ళి విజయవాడ నుండి ఇందాక నేను 5 గంటలకు వస్తున్నప్పుడు కరెక్ట్గా వీరవల్లి దగ్గర విపరీతమైన వర్షం పడింది. ఇప్పుడు కొంచెం కృంగాం, ఇదేంటి సాయంత్రం కార్యక్రమం ఉంది కదా అంటే వీరవల్లి దాటి జంక్షన్ వచ్చేటప్పటికి మళ్ళీ ఎండగా ఉంది. చాలా సంతోషం వేసింది. కాబట్టి మరి ఈ కుటుంబాన్ని గురించి చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. అయితే మరి ప్రైజ్ మినిస్ట్రీస్లో మరి బిడ్డలు సేవకులుగా అనేక మంది బిడ్డలు మరి వారి యొక్క సమర్పణతో, తల్లిదండ్రుల సమర్పణతో వారు అనేక మందిగా మరి ప్రభు పరిచర్య వారు స్వచ్ఛందంగా దేవుని కొరకు జీవించాలని వారు తీర్మానం తీసుకొని మరి వచ్చినప్పుడు ఖచ్చితంగా వారిని పరిచర్య కొరకు అప్పగించడం జరిగింది. అయితే నమ్మకమైనటువంటి పరిచర్య ఎవరైతే చేస్తారో అది నేను కానీ మీరు కానీ ఎవరు కానీ దీవెనలు దేవుడు మెండుగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగా నమ్మకమైన పరిచర్య చేసేటువంటి వారిలో మరి దిలీప్ కూడా ఉండటం చాలా సంతోషం. దిలీప్ విషయంలో నేను చెప్పేటువంటి గొప్ప సాక్ష్యం ఏంటంటే మరి ఏ మాట మాట్లాడినా ఎలాంటి కొంచెం కోపంగా నేను స్పందించి రియాక్ట్ అయినా ఏం చెప్పినా సరే ఎప్పుడు కూడా నవ్వటమే తెలుసు, కానీ బాధపడటం కానీ అలగటం కానీ మనసు మర్దం తెచ్చుకోవటం కానీ అలాంటి పరిస్థితి నేను ఎప్పుడూ చూడలేదు. ఎందుకనంటే అలాగా ఏదన్నా సరే దులుపుకొని మరి దేవుని ప్రేమతో పెద్దవారు నన్ను ఏమైనా నాకు ఆశీర్వాదమే అనేటువంటి మంచి మనసుతో మరి దిలీప్ పాస్టర్ గారు అనాలి. అలాగే అశ్విని కూడా అంతే. మరి నిజంగా మీరు అనుకోవచ్చు, అంటే ఇంత ఘనంగా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు ఇలాగా చేయాలి అని అనుకోవచ్చు. కానీ వారు చేయడానికి గల కారణం మనం గ్రహించాలి. ఏంటంటే ముందు అశ్విని సజీవముగా ఉండదని డాక్టర్లు చెప్పారు, దేవుడు ఆ బిడ్డను సజీవంగా ఉంచారు. ఆ తర్వాత బిడ్డలు పుట్టరని డాక్టర్లు చెప్పారు, మరలా దేవుడు బిడ్డలు పుట్టినా ఇబ్బంది అని చెప్పి మరి సలహాలు ఇచ్చినప్పుడు ఆ బిడ్డను కూడా దేవుడు బలంగా, శక్తివంతునిగా, ఆరోగ్యవంతునిగా చేశారు. అందుకని కృతజ్ఞతతో, అంతేగాని డబ్బులేమి ఎక్కువైపోయి కాదు, దేవుడు మా జీవితంలో చేసినటువంటి మేలులను మేము తలంచుకొని ఇదిగో జనులలో, సమాజములో, సంఘములో నా దేవుడు నా కొరకు చేసినటువంటి మేలులు గొప్పవి అని ఇలాగా చాటించటం అనేది దేవుని నామానికి మహిమ, మన కుటుంబాలకు ఎంతో దీవెన. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి డబ్బులు ఎక్కువై ఇలాంటి ఏర్పాట్లు కాదు, అపార్థం చేసుకోవద్దు ఎవరో. కేవలం దేవుడు చేసిన మేలులను ప్రజలలో తెలియచేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆ బిడ్డలు ఎంత కష్టమైన ఇబ్బంది అయినా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటి ద్వారా కేవలము యేసయ్యకు మాత్రమే మహిమ కలుగును గాక. అయితే ప్రియ దేవుని ప్రజలరా, మరి ప్రేమ విందు కూడా ఉంది కనుక కొన్ని మాటలు నేను దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. మరి పిలువబడిన వారిలో ఎవరైనా 128వ కీర్తన చాలా విలువైనది, చాలా ఉన్నతమైనది. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను, 127వ కీర్తన అనేది పరమైన ఆశీర్వాదాలను దేవుడు లోకములో ఉన్న ప్రజలందరికీ ఇచ్చాడు. అయితే 128వ కీర్తనలో ఉన్నవానికి తృప్తినిచ్చేటువంటి మాటలు అవి లోకంలో దొరకవు.
ఎన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నా ఆ మాటలు దొరకవు. అలాగా తృప్తి పడేటట్లు ముగించి ఇంకా కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి. కేక్ కటింగ్ అని, అలాగే మరి ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు. అయితే ఈ వాక్యాన్ని ధ్యానం చేసే ముందు ఒకసారి మరి వీరి కుటుంబమును గురించి నేను, మా చిన్నమ్మలు, పెద్దమ్మలు, మరి మా అత్తగారు, మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతో సహకరించారు. దేవుడు ఈ కుటుంబాన్ని విడిచిపెట్టక, ఈ కుటుంబాన్ని దేవుడు స్థిరపరిచి బలపరిచి, ఇదిగో మరి కానీ ఆలోచన నిలువుగా దీవించేయగలడు. ఎలాగైనా ఆయనకి చిన్న సందు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మన కుటుంబాలకు రావు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి కుటుంబం ఎలా ఉంటుందో మనం క్రిస్మస్ పండగ రోజున ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అది నోటి మీద చివరే ఉంటుంది, నాలుక మీద. ఏమని? నశించుచున్న దానిని చెప్పండి, వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు యేసయ్య ఈ లోకములోనికి వచ్చాను. దేవుడు ఎందుకు వచ్చాడు అనంటే, పాపములో ఉన్నవాడిని పరిశుద్ధునిగా చేయటానికి, దరిద్రములో ఉన్నవానికి ధనమును అనుభవించడానికి, రోగములో ఉన్నవానికి స్వస్థతనివ్వటానికి, బంధకాల్లో ఉన్నవాడికి విడుదల ఇవ్వడానికి, నెమ్మది లేని వానికి నెమ్మది, సమాధానము లేని వానికి సమాధానం. కాబట్టి ఎవరైతే దేని చేత కొట్టబడుతున్నారో, పట్టబడుతున్నారో, ఎవరైతే దేని చేత బాధింపబడుతున్నారో వాటన్నిటి నుండి విడుదల దయచేయటానికే యేసయ్య ఉన్నాడు. కాబట్టి ఆ యేసయ్య మార్గములో ఎవరైతే నడుస్తారో, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు, వారు ధన్యులవుతారు అని చెబుతూ మొట్టమొదట ఆశీర్వాదమును దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. అంటే దాని అర్థం ఏంటి? నీకు చిన్న ఆదాయమైనా దానిని ఎలా మారుస్తాడంటే ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చిన్న జీతమైనా, చిన్న కూలి అయినా దానిలోనే దేవుడు సమృద్ధిని దయచేస్తాడు. కాబట్టి మొట్టమొదటి దీవెన, నీ ఆదాయాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమెన్ చెప్పండి. చేతుల కష్టార్జితం అంటే ఏంటది? ఆదాయము. ఇక రెండవది, మనము ధన్యులమవుతాం ఆ మార్గంలో నడవటం వల్ల. ఏదో పని పాట లేకుండా ఖాళీగా మనం ఏదో అందరూ వస్తున్నారు కదా కూర్చొని కుర్చీలో ఇక్కడ ఏదో 4 మాటలు చెప్పేస్తే జనులు వినేసి వెళ్ళిపోతారు అని అనుకునేటువంటి పరిస్థితి కాదు ఇది. ఈ మార్గములో నడవాలనేటువంటి తపన, ఈ మార్గములోనికి రండి, వస్తే మీరు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు అనేటువంటి తృష్ణ. కాబట్టి ప్రతి కుటుంబమునకు వివేకము, జ్ఞానము, వివేచన కావాలి. అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడవటం నేర్చుకోగలిగితే, మరి చిన్ననాటి దినాలలో దిలీప్ పాస్టర్ గారు నాకు సండే స్కూల్ స్టూడెంటు ఏనా అంతేనా? మరి ఆయనకి నేను సండే స్కూల్ టీచర్ని. మరి దేవుడు ఆ బిడ్డను ఎన్నుకున్నాడు. మరి నమ్మకమైన పరిచర్యను చేయటానికి దేవుడు కృప చూపించాడు. మరి దేవుని మాటకు, సేవకుల మాటకు వెంటనే లోబడేటువంటి మంచి మనస్సు దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. ఆ బిడ్డకు దేవుడిచ్చినటువంటి భార్య కూడా అలాంటిదే. వెంటనే మరి దేవుని మాటకు లోబడిపోయేటువంటి బిడ్డ. కాబట్టి ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు అని అనడానికి ఏమాత్రం సందేహం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా రానున్న దినాలలో దేవుడు ఈ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. అయితే మొదటి దీవెన చెప్పండి, ఆదాయాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. 2, ధన్యులమవుతాం. ఈ మార్గంలో నడవకపోతే దౌర్భాగ్యులం అవుతాం. కాబట్టి రెండవది ఏంటి చెప్పండి? ధన్యులమవుతాం.
మూడవది మనకు మేలు చేస్తాడు దేవుడు. మనకి మేలు కలుగుతూ ఉంటుంది. మేలు కలుగుద్ది అంతే. ఎలా కలుగుద్ది అంటే కలుగుద్ది అంతే కాదు, అది కలుగుద్ది. అందుకనే దేవుడు చేసే కార్యాలు కంటికి, చెవికి, హృదయానికి జరుగుతాయి అంతే. జరిగిపోతాయి, అవి జరుగుతాయి. ఎలా జరుగుతాయి అంటే ఎలాగైనా జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెబుదాం. మేలు కలుగును. 3. ఇక 4, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిగా, అంటే ఫలించేటువంటి ద్రాక్షవల్లిగా దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అంటే ఫలిస్తూ ఉంటారు. అంటే ఆ దీవెన ఎలా ఉంటుందంటే, ద్రాక్షవల్లికి 1-2 కాయలతో సరిపెట్టుకోదు. ద్రాక్షవల్లి ఎలా ఉంటుందో మనకు తెలుసు. గుత్తులు గుత్తులుగా కాయలు వస్తాయి. అమ్మో, ఒక గుత్తే కాదు, బోల్డ్ అని వస్తాయి. అంటే ద్రాక్షవల్లి ఎలాగైతే ఫలిస్తుందో ఆ కుటుంబాన్ని దేవుడు అలాగా ఫలించేటువంటి కుటుంబముగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇక్కడ భార్యను బట్టి, బిడ్డలను బట్టి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ద్రాక్షవల్లిగా దేవుడు కుటుంబాన్ని ఫలింపచేస్తాడు. ఇక 5వది, ఒలీవ మొక్కల వలె ఉంటారు నీ పిల్లలు. నీ కుటుంబము ఒలీవ మొక్కల వలె ఉంచుతానన్నాడు దేవుడు. దీని అర్థం ఏంటంటే ఆత్మీయ అర్థాన్ని గ్రహించాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఆత్మీయ అర్థం ఏంటంటే, ఒలీవ మొక్కలు నిత్య జీవానికి గుర్తుగా ఉన్నారు. అంటే ఏ కుటుంబంలో యజమానుడు, యజమానురాలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆటోమేటిక్గా ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఈ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకు నిత్య జీవాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. వారికి పుట్టినటువంటి బిడ్డలను కూడా ఒలీవ మొక్కలుగా మారుస్తాడంటే పరలోక రాజ్యానికి వారసులుగా ముందే రిజర్వ్ చేసి పెడతాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎంత గొప్ప దేవుడు! మన కుటుంబంను గురించి మనం ఆలోచించే దానికంటే కొన్ని కోట్ల రెట్లు ఆలోచించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆమేన్. కాబట్టి అంత ఉన్నతమైనటువంటి దేవుడు. అంటే బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉంటారంటే దాని అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు నిత్య జీవానికి రిజర్వ్ అయిపోయి ఉంటారు మన బిడ్డలు. అలాగే 6వ దీవెన ఏంటంటే, ఇదిగో సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. సియోను అనగా దేవుని మందిరం. దేవుని మందిర పని ఎవరైతే చేస్తారో, దేవుని మందిరములో ఉండాలి అనే తపన ఎవరికైతే ఉంటుందో, దేవుని మందిరములో కనబడాలి అనే తృష్ణ ఏ కుటుంబానికైతే ఉంటుందో, ఆ కుటుంబాన్ని దేవుడు దేవుని మందిరములో నుండి దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. చాలామంది అనాలోచనగా ఉంటారు. ఆ గుడికి వెళ్తే ఏమవుతుందని. నువ్వు అలాంటి ఆలోచన కలిగి ఉన్నావు కనుక నీకు ఏమీ రాదు. గుడికి వచ్చి చూసి అంటే దేవుని సన్నిధికి వచ్చి చూడు, దేవుని ఆరాధించి చూడు, నమ్మకమైన బిడ్డగా ఉండి చూడు. దేవుని దీవెనల రుచి ఏంటో దేవుడు నీకు చూపిస్తాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుండి ఆశీర్వదిస్తాడంట దేవుడు? సియోనులో నుండి. అంటే దాని అర్థం ఏంటంటే పరమ యెరూషలేము, పరమ సియోనులో నుండి దేవుడు భూమి మీద ఉన్న దేవుని మందిరములో నుండి దేవుని యొక్క వాక్యము ద్వారా, ఆత్మీయ నడిపింపు ద్వారా, దేవుని సన్నిధి ద్వారా, ఆయన మందసము ద్వారా, ఆయన ఆత్మ అభిషేకము నడిపింపు ద్వారా దేవుడు నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. అందుకని సియోనులో నుండి దేవుడు నిన్ను దీవిస్తాడు. అంటే దీవెనలు ఎక్కడి నుండి వస్తూ ఉంటాయి? మనకి దేవుని మందిరములో నుండి వస్తాయి. గుర్తుంచుకోవాలి, దేవుని మందిరములో నుండి దీవెనలు వస్తాయి. చాలామందికి ఈ విషయం తెలియక, ఈ అర్థం తెలియక మందిరానికి మానేసి అనేక తెప్పలు పడతా ఉంటారు. మందిరానికి రాక, దేవుని సన్నిధిలో ఉండక,
అనేక తిప్పలు పడతా ఉంటారు. కాబట్టి అలాంటి వారికి దేవుడిచ్చే సూచన ఏంటంటే, నేను నిన్ను ఎక్కడి నుండి ఆశీర్వదిస్తాను? సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇక 7వ దీవెన ఏంటంటే, ఇదిగో యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూస్తావు. అనగా యెరూషలేము అనగా శాంతికి నిలయము. అంటే నీ సంఘానికి క్షేమమునిస్తాడు, నీ కుటుంబానికి కూడా దేవుడు క్షేమమును ఇస్తాడు. కాబట్టి నీ సంఘానికి, నీ కుటుంబానికి దేవుడు క్షేమమునిచ్చేటువంటి దేవుడు. అది 7వ ఆశీర్వాదం. ఇక 8వ దీవెన ఏంటంటే, నీ పిల్లల పిల్లలను నీవు చూస్తావు. అంటే దేవుడు నీకు దీర్ఘాయుష్ను ఇస్తాడు. నీ బిడ్డలను, నీ బిడ్డల బిడ్డలను చూసేటువంటి ధన్యత దేవుడు నీకు ఇస్తాడు. అంటే దేవుడు నీకు దీర్ఘాయుష్ను ఇస్తాడు. అందుకని అంటాడు కదా, దీర్ఘాయువు చేత నేను అతనిని తృప్తిపరుస్తానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇక 9వ ఆశీర్వాదం ఏంటంటే, ఇజ్రాయేలు మీద సమాధానము ఉండు. అంటే ఇది యాక్చువల్గా 9 కాదు, ఇది యాక్చువల్గా 10వది, 9వది చెప్తాను వినండి. ఇజ్రాయేలు మీద అంటే ఇజ్రాయేల్ సమాధానం గురించి తర్వాత ధ్యానం చేద్దాం. 9వది ఇజ్రాయేలు మీద దేవుడు ఏం పంపిస్తాడంటున్నాడు? సమాధానం. ఇప్పుడు ఇజ్రాయేలు అని అనబడటానికి ముందు దాని నామం ఏంటంటే యాకోబు. యాకోబు అనగా దాని అర్థం ఏంటంటే మోసగాడు. అంటే ఈ లోకానికి సూచనగా ఉంది యాకోబు బ్రతుకు. మోసగాడిగా, ఇదిగో ఈ లోకములో ఉన్నటువంటి ఈ పాపలోకములో ఉన్నటువంటి ఈ లోకానికి గుర్తుగా ఉన్నటువంటి పరిస్థితులలో యాకోబు అని అనబడినటువంటి ఆ నామమును దేవుడు ఎలా మారుస్తాడు? ఇజ్రాయేలుగా, అంటే దేవునితో మాట్లాడేవానిగా, దేవునితో పోరాడేవానిగా, దేవుని కొరకు బ్రతికేవానిగా చేస్తాడు. యాకోబు అనగా మోసగాడు. ఎవరిని మోసం చేశాడు అంటే మనందరికీ తెలుసు. అటు నాన్నని మోసం చేశాడు, ఇటు మామ దగ్గరికి వచ్చి చెప్పండి మోసం చేశాడు. అంటే మోసం అంటే తనకున్నటువంటి తెలివితేటలు, అతికి తెలివితేటలతో వారిని ఏం చేశాడంటే మన భాషలో అయితే బురిడి కొట్టించాడు. కాబట్టి దేవుడు అలాగ ఉండటం, యాకోబు అలాగ ఉండటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఇప్పుడు యాకోబును దేవుడు ఎలా మారుస్తాడు? ఇజ్రాయేలుగా మారుస్తాడు. అంటే లోకములో ఉన్న బ్రతుకును దేవునితో జీవించేటువంటి జీవితముగా దేవుడు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక 10వ దీవెన ఏంటంటే సమాధానమును ఉంచే దేవుడు. మనకు, మన కుటుంబానికి సమాధానము. ఒకవేళ సమాధానము లేని అంశాలు మన జీవితాలలో ఎదురవుతున్నా ఆ అంశాలను సమాధానకరంగా ఎలా మార్చుకోవాలో, మార్చుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, సహనాన్ని, ఓర్పును, ఆత్మీయ జ్ఞానమును, స్పర్శను దేవుడు ఇస్తాడు. కాబట్టి సమాధానముతో కుటుంబాలను నింపుతాడు. కాబట్టి ప్రియ దేవుని ప్రజలరా, ఈ దినాన ఈ 10 దీవెనలు మరి ప్రియ సహోదరులు, ప్రియ బిడ్డ దిలీప్ కుమార్, అలాగే అశ్విని గారు, వీరిరువురు వీరి కుటుంబ జీవితంలో కలిగి ఉండాలని, మరి అలాగే వచ్చినటువంటి మన జీవితాలలో కూడా ఈ ఆశీర్వాదాలు దేవుడు మెండుగా దయచేయాలని దేవుని సేవకునిగా హృదయపూర్వకముగా, హృదయము నిండా మరి నేను కోరుకుంటూ, సహజంగా రేపు నేను ఊరు వెళ్ళిపోవాలి షార్జా, తమ్ముడు మరి ఎలాగ వెళ్ళాలి, నేను రేపు ఊరు వెళ్ళాలని అంటే, అన్న మరి ఎలాగన్నా ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం కదా అని మరి అనగానే, మరి దేవుని మహాకృప ఏంటంటే సహజంగా వారానికి ఒకరోజు విజయవాడ నుండి షార్జా డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది. అది నాకు అదృష్టం, రేపు పొద్దున్న ఉంది. దేవునికి స్తోత్రం చెప్తాం, డైరెక్ట్ ఫ్లైట్ షార్జాకి. కాబట్టి పొద్దున్న 9:30కి నా ప్రయాణం
కాబట్టి ఈ కార్యక్రమంలో మరి పాల్గొనలేనేమో అని అనుకున్నాను, కానీ దేవుని మహాకృప మరి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మరి దిలీప్ పాస్టర్ గారికి, అలాగే వారి కుటుంబ సభ్యులకు, అలాగే వచ్చినటువంటి అమ్మగారు ఆత్మీయ తల్లి గారికి, మన సంఘములో ఉన్న మరి పెద్దలకు, అలాగే సంఘ బిడ్డలందరికీ కూడా మరొకసారి దేవుని సేవకునిగా మరి శుభాలు ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఈ సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులు, తాడేపల్లి నుండి వచ్చినటువంటి సేవకులు శామ్యూల్ గారు వారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. మరి చెప్పబడిన మాటలు ఈ కుటుంబములో ఆశీర్వాదకరముగా దేవుడు స్థిరపరుచున్నట్లు మరి మనం ప్రార్థన చేసుకున్న తర్వాత, అలాగే మరి ఇంకా ఎవరైనా సేవకులు వెనకాల ఉంటే పిలవండి నాన్న. ఎవరైనా ఉంటే మరి నాకు తెలియట్లేదు, బయట ఎవరు ఉన్నారేమో పిలవబడిన వారు. కాబట్టి చివరిగా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప తండ్రి, మా రక్షక, హల్లెలూయా, మీ ఘనమైన గొప్ప నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. ఈ సాయంత్ర సమయంలో మా ప్రభా, చిన్న బాబు అడోని యొక్క పుట్టినరోజు జరుపుకున్నట్టుకు స్తోత్రం, వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నారు. మరి ముఖ్యంగా తండ్రి, చిన్న బిడ్డ అనారోగ్యంగా ఉండి చేసుకోలేని స్థితిలో ఉన్నామని చెప్పి వారు ఎంతగానో బాధపడి ఉన్నను. వారి ఎడల ప్రేమ కనికరము చూపించి ఇట్టి సంతోషము కలుగు చేసినటువంటి మా గొప్ప దేవ, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మేము ఉత్సహించి సంతోషిస్తున్నామని చెప్పి కుటుంబము సాక్ష్యమును తండ్రి మీరు విని ఉన్నారు. స్తోత్రం. నిజమేనా తండ్రి? నీ దాసుడు తండ్రి నీ కొరకు ప్రయాసపడుతుండగా, నీ సన్నిధిలో నిలబెట్టుకొని నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు తండ్రి మీరు ప్రత్యేకపరచుకొని నిన్ను ఘనపరచుచున్నటువంటి విధానం బట్టి మీ యొక్క ప్రవక్త ఏలీతో తెలియచేసినటువంటి మాట, నా తండ్రి నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని చెప్పి ఉన్నారు. అవును మా ప్రభువా, నీ కుమారుడు దిలీప్, అలానే సహోదరి నీ సన్నిధానంలో ప్రతి నిత్యము నిన్ను ఘనపరుస్తుండగా తండ్రి, కుటుంబమునకు కలిగినటువంటి ఆ శోధన తీసివేసి, వేదన తీసివేసి సంతోషంగా తండ్రి ఈ దినము చిన్న బిడ్డ యొక్క పుట్టినరోజు జరుపుకునే ధన్యతను మీరు కలుగ చేశారు. మీకు స్తోత్రములు నాయన. వారి యొక్క పాదములను త్రొట్టిల్లకుండా తండ్రి స్థిరపరిచారు నాయన. మీకు స్తోత్రములు తండ్రి. మా ప్రభువా, వచ్చినటువంటి ప్రియ బంధువులను బట్టి, స్నేహితులు, అభిమానులు తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి ఈ సన్నిధికి తీసుకొచ్చారు నాయన. చిన్న బిడ్డ తండ్రి వారి యొక్క దీవెనలు పొందుకొని నీ దాసుడు చెప్పబడినటువంటి రీతిగా నా తండ్రి దీవెనలు పొందుతూ దినదినము అభివృద్ధి పరచబడుతూ ఒలివ మొక్క వలె ఎదిగే కృపను అనుగ్రహించమని చెప్పి ప్రార్థిస్తున్నాం తండ్రి. మొదటిగా తల్లిదండ్రులు పరిచర్యలో సేవ చేయుచుండగా తండ్రి వారి యొక్క పరిచర్యను మీరు దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఇంకా తండ్రి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ముందుకు సాగుతూ అన్ని విషయాల్లో తండ్రి నీ చేత గణపరచబడలాగా మీరు దీవించమని చెప్పి ప్రార్థన చేయించున్నాను. ముందున్న కార్యక్రమం కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ఏ కొదువ లేకుండా తండ్రి ప్రతి ఒక్కరూ సంతృప్తికరంగా తండ్రి వీరు ఏర్పరచబడినటువంటి ఆహారమును తీసుకొని తండ్రి సంతోషించే భాగ్యము కలుగ చేయండి. అన్ని విషయాలలో తండ్రి మీరు ఘనత పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
ఆరోగ్యములో, బలములో, దీర్ఘాయువులో, దేవుని దయలో, మానవ దయలో బిడ్డ వర్ధిల్లునట్లు ఈ నూతన మేలులతో, నూతన శుభములతో, నూతన ఆశీర్వాదముతో బిడ్డను నింపి నడిపించి మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనమని క్రీస్తు ఉన్నత నామమును బట్టి బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా. నేను పాడుతున్నట్లేదు ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. అది దేవునికి పాడాడు. అదోనాయ్ అంటే దేవుని కొరకు జీవించేవాడు, సిల్వాన్ అంటే అది కూడా దేవుని కొరకు జీవించేవాడు. మరి ఫస్ట్ బర్త్డేకే పాటలు పాడేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. మరి చాలా సంతోషం. వెంకటేశ్వరరావు గారిని అలాగే రాజు గారి కుటుంబాన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. రండి. మరి బంధువులు అందరు రావటం చాలదు, వేదిక కుటుంబ సభ్యులు రండి, చప్పలు కొడదాం. ఎందుకనంటే మరి నిజంగానే ఇంత ఆశీర్వాదాలు చూస్తున్నప్పుడు ఇక ఏ తండ్రి కూడా నా బిడ్డలు ఆశీర్వదించబడుతున్నారు కాబట్టి ఆశీర్వదించేటువంటి దేవుని కొరకే నేను బ్రతకాలి అనేటువంటి ఒక మంచి సమర్పణ మరి ప్రతి తండ్రికి ప్రతి తల్లికి వస్తుంది. కాబట్టి అలాంటి చక్కటి మరి సమర్పణ వెంకటేశ్వరరావు గారికి దేవుడు ఇచ్చుచున్నందుకు అతి త్వరలోనే సంఘములో బాప్తిస్మం తీసుకోవడానికి దేవుడు ఆ బిడ్డను ఏర్పాటు చేస్తున్నందుకు చప్పట్లు కొట్టి, గట్టిగా చప్పట్లు కొట్టి మరి దేవునికి మహిమ చెల్లిద్దాం. అలాగే రాజుగారి కుటుంబం, ముల్లగాడు రాజుగారు, అశ్విని తల్లిదండ్రులు, మీరు కూడా వేదిక మీదకి రండి. ఇక కుటుంబ సభ్యులు ఎక్కువ మంది రావడానికి అవకాశం లేదు కాబట్టి త్వరగా రండి. అలాగే మరి కొత్త పెళ్లి కొడుకు నీదేది, మీదైతే మీరు కొత్త పెళ్లి కొడుకు పవన్ గారు, గట్టిగా చప్పట్లు కొడదాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ అడోనాయ్, హ్యాపీ బర్త్డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear. Happy birthday to you. A long life to you. From old friends and new. May good luck go with you.
దేవునికి మహిమ కలుగునట్లు అందరూ పరిశుద్ధుడా, ఈ దినాన మీరు చేసిన మేలును బట్టి వందనాలు. దిలీప్ గారి కుటుంబములు నీవు చేసినటువంటి అద్భుతమును బట్టి వందనాలు. అందరూ హృదయపూర్వకంగా స్తుతించండి. ఇదిగో అశ్విని విషయంలోనో, అడోనాయ్ సిల్వాన్ విషయంలోనో నైనా ఎంతో అద్భుతం జరిగించి సజీవుల లెక్కలో ఉంచి నైనా నీ సన్నిధిలో కుటుంబముగా నిలబడి నీ నామాన్ని స్తుతించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయనని అందరూ చేతులు పైకెత్తి దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. చేతులెత్తి దగ్గరగా చేద్దాం. అందరూ స్వరము తెరిచి కంటి పాపవలే కాచి కాపాడి మరొక నూతన సంవత్సరము అనే దయా కిరీటముతో నింపి దొరికే సారమును అనుభవించే భాగ్యం ఈ కుటుంబానికి మీరు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ నాయన ఇంకా అన్ని కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. మా సంఘాలలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించండి. మరి ముఖ్యముగా దిలీప్ గారి కుటుంబాన్ని మీరు దీవించి ప్రేమించి ఇప్పటి వరకు నడిపించి హెచ్చించిన విధానమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ రానున్న దినాలలో 128వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలన్నీ అనుభవించే కుటుంబముగా స్థిరపరచమని, అలాగే నాయన పవన్ వివాహ విషయంలో కూడా కృప చూపించమని, ఈ కార్యక్రమాలన్నిటి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రేమ విందును పరిశుద్ధపరచండి, సమృద్ధిని దయచేయండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను బహుగా దీవించి మీరే మహిమ పొందమని మరొకసారి అడోనాయని నీ బలముతో, శక్తితో నింపి, నీ అభిషేకముతో నింపి రానున్న దినాలలో నిన్ను స్తుతించే పాత్రగా నీ కృపలో ముద్రించమని యేసయ్య నామములో అడుగుచు ఉన్నాము పరమ తండ్రి. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేయి వారిని మేము క్షమించినట్లు మా అపరాధములు క్షమించు. మమ్ములను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవయ్యున్నవి పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఇక్కడ చేరిన మనకు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దిలీప్ కుమార్ గారి కుటుంబానికి, ఈ దినాన నూతన సంవత్సరంలో ప్రవేశించిన చిన్న బిడ్డ అడోనాయ్ సిల్వాన్కు ఇది మొదలుకొని సదా నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని, బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని, బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. దీవిస్తూ
దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని. గడచిన కాలమంతయు కృపలోనే నీవు ఉన్నావుగా, తదుపరి కాలమంతయు కృపయే నిన్ను కాచునుగా. గడచిన కాలమంతయు కృపలోనే నీవు ఉన్నావుగా, తదుపరి కాలమంతయు కృపయే నిన్ను కాచునుగా. అనురాగమే ఆయుష్గా ఉండాలిలే కను పాపల, అనురాగమే ఆయుష్గా ఉండాలిలే కను పాపలా. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. We wish you happy birthday. God bless you forever. We wish you happy birthday. God bless you forever. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని. నూతన దీవెన పొందాలిలే ఎల్ల వేళలా, ప్రభువుకు మహిమగా నిలవాలిలే ప్రభు సాక్షిగా. నూతన దీవెన పొందాలిలే ఎల్ల వేళలా, ప్రభువుకు మహిమగా నిలవాలిలే ప్రభు సాక్షిగా. రాబోయే తరానికి కావాలిలే నీవు మాదిరి, రాబోయే తరానికి కావాలిలే నీవు మాదిరి. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. We wish you happy birthday. God bless you forever. We wish you happy birthday. God bless you forever. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని బలమైన కృపానిధి. నిన్ను నమ్మి వచ్చి చిక్కు చెందలేదు, నీ దయ నన్ను చెవిడువలేదు. నిన్ను నమ్మి వచ్చి చిక్కు చెందలేదు, నీ దయ నన్ను చెవిడువలేదు. ఖాళీ
నిబంధనను నాతో చేసితివే, కోల్పోయినవన్నీ ఇచ్చితివే. నిబంధనను నాతో చేసితివే, కోల్పోయినవన్నీ ఇచ్చితివే. ఎలోహే 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 నిన్నే స్తుతింతును. ఎలోహే 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 నిన్నే స్తుతింతును. మా